హలో ఆల్, ఇవాళ మీ అందరికీ కూడా ఒక కొత్త టాపిక్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే అది ఏంటో నేను చెప్పను, ఫస్ట్ చూపిస్తాను, దాని తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు చూశారు కదా, ఇదేంటిది కాపర్ చెంబు. కాపర్ చెంబు మీకు ఆల్రెడీ తెలుసు, ఖాళీ చెంబు. సో చెంబులో ఏమీ లేదు యాక్చువల్లీ. ఓకే, సో ఇది ఒక మెటీరియల్. ఓకే, ఇది ఏంటంటే నేను మీకు చెప్పను, తర్వాత చెప్తాను. ఓకే, సో ఖాళీ చెంబులో మెటీరియల్ వేస్తున్నాను. ఓకే ఓకే వేసాను. ఈ బాటిల్లో కూడా ఒక మెటీరియల్ ఉంది, అదేంటో కూడా నేను మీకు చెప్పను. ఓకే, వావ్, గోల్డ్ కాయిన్. గోల్డ్ రింగ్ వచ్చింది. ఎలా పాసిబుల్? వేసేటప్పుడు ఏమో ఒక మెటీరియల్ వేసాం, బయటకు తీసేటప్పుడు మాత్రం బంగారం వచ్చింది. ఇదే మన మహర్షులు చేస్తూ ఉండేవారు చిన్నప్పుడు. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, మన సినిమాల్లో వాటిలో చూసుంటాం. ఏంటంటే ఎవరికైనా ఆపదల్లో ఉన్నప్పుడు గురువు గారు వచ్చి మనకి భిక్షాటం వస్తారు. వచ్చినప్పుడు మనం వాళ్ళకి భిక్ష పెట్టామంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇలాగ సమ్ మెటీరియల్ వాళ్ళు చెంబులో ముంచేసి ఇలా తీసి ఇలా జల్లుతారు. ఇలా జల్లగానే బంగారు బిళ్ళ వచ్చేస్తుంది బయటికి. ఇలా చెంబులోంచి బంగారు బిళ్ళ బయటకు వచ్చేస్తుంది. సో ఎలా పాసిబుల్? ఇది నిజంగా పాసిబుల్ అంటారా? ఇది నిజంగా పాసిబులా? ఓకే, నిజంగా పాసిబుల్ అంటే ఓకే, ఇప్పుడు దాని గురించి మనం స్టడీ చేద్దాం. మీకు అర్థం అవుతుంది పాసిబుల్లా కాదా అనేది. ఓకే, పాసిబుల్ అయితే ఎలా పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ కాదు అంటే ఎందుకు పాసిబుల్ కాదు. ఓకే, సో వీడియో అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్, అప్పుడు మీకు అర్థం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 థింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటి, నా చేతిలో ఉన్న మెటీరియల్, అదేంటో మహర్షికి తప్ప ఎవరికి తెలియదు. అలాగే ఇప్పుడు నా చేతిలో ఉన్న మెటీరియల్ మహర్షికి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ మెటీరియల్ని నేను ఎందులో పెట్టాను? కాపర్ బిందె, అంటే కాపర్ చెంబు. ఇక్కడైతే కాపర్ చెంబు ఉంది, బట్ వాళ్ళ దగ్గర ఏ చెంబు ఉండేదో నాకు తెలియదు. ఓకే, అంటే వాళ్ళ దగ్గర కాపర్ చెంబు ఉండొచ్చు, ఇత్తడి చెంబు ఉండొచ్చు, ఇరిడియం చెంబు ఉండొచ్చు, ఏదైనా చెంబు ఉండొచ్చు. ఓకే, ఆ మెటీరియల్ ఏంటనేది నాకు తెలియదు. ఓకే, ఇది సెకండ్. థర్డ్, బయటికి రావడం ఏమొచ్చింది? గోల్డ్ వచ్చింది. ఫస్ట్ ఏమో నా దగ్గర ఉన్న మెటీరియల్, సెకండ్ ఏమో ఈ బిందె, థర్డ్ ఏమో బయటికి రావడం గోల్డ్ వచ్చింది, ఫోర్త్ వచ్చేసి లిక్విడ్. అంటే మహర్షి ఆ చెంబులో ఏ లిక్విడ్ ఉందని అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే గోల్డ్ బయటకు రావడం దాంట్లో గోల్డ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, లిక్విడ్ అనేది కూడా. అయితే ఇప్పుడు సైంటిస్టులు అందరూ ఏం చెప్తున్నారు? ఇప్పుడు అసలు టాపిక్లో వద్దాం. సైంటిస్టులు అందరూ ఏం చెప్తున్నారంటే గోల్డ్ అనే దాని యొక్క అటామిక్ నెంబర్ ఏమో 79, మెర్క్యూరీ అనే దాని యొక్క అటామిక్ నెంబర్ ఏమో 80. సో వై ఓన్లీ మెర్క్యూరీ అంటే కొంచెం నియర్ బై గోల్డ్ ఉంది. ఓకే, సో అయితే సైంటిస్టులకి ఇంకా రకరకాల డిఫరెంట్ డౌట్లు చాలామందికి ఉంటాయి కదా. వాళ్ళందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు మెర్క్యూరీ అటామిక్ నెంబర్ 80 కదా, సో అందులో ఒక అటామిక్ నెంబర్ తీస్తే గోల్డ్ వచ్చినప్పుడు అకార్డింగ్ టు పీరియాడిక్ టేబుల్, సో ఆ ఒక అటామిక్ నెంబర్ తీసేస్తే మన గోల్డ్ వచ్చేస్తుంది కదా ఈజీగా. అంటే అప్పుడు జనాలు ఏంటంటే ఇంకా గోల్డ్ కొనుక్కోవాల్సిన పని లేదు, అందరూ కూడా మెర్క్యూరీ కొనుక్కోవడం, లారీలు. ఓకే, అందులో ఒక ఆటమ్ బయట తీసేయడం, బంగారం ఏం చేసుకోవడం, అమ్మేసుకోవడం. ఓకే, ఇది వినడానికి చాలా బాగుంది, బట్ రియల్ టైంలో అయితే నాట్ పాసిబుల్. అంటే అంత ఈజీగా ప్రాక్టికల్గా చేయడం అంత ఈజీగా. ఇది చూద్దాం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటామిక్ నెంబర్ అంటే ఏంటి? ఇప్పుడు అటామిక్ నెంబర్ అంటే బేసిక్గా మన దగ్గర ఒక బాటిల్ కానీ, ఒక వాటర్ కానీ, ఒక మగ్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ, ఏదైనా కానీ చాలా యాటమ్స్ ఉంటాయి. అంటే ఒక నెంబర్ ఆఫ్ యాటమ్స్ని ఒక మెటీరియల్ అంటాం. అది లిక్విడ్ అయినా, వాటర్ అయినా, ఎయిర్ అయినా, ఏదైనా సరే లిక్విడ్ ఆఫ్ యాటమ్స్, అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ టుగెదర్. సరే, ఇప్పుడు ఒక యాటమ్ అంటే ఏంటి? యాటంలో 3 భాగాలు ఉంటాయి. అదేంటంటే ఒకటి ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్. ఓకే, సో మన పీరియాడిక్ టేబుల్ ఏం చెప్తుందంటే, అంటే లాట్ ఆఫ్ సైంటిస్టులు ఆల్రెడీ చాలా స్టడీ చేసి ప్రతి మెటీరియల్ మీద వాళ్ళు ఒక పీరియాడిక్ టేబుల్ అనేది ఒకటి తయారు చేశారు. ఆ పీరియాడిక్ టేబుల్ ఏంటంటే ఎవ్రీ మెటీరియల్కి ఒక అటామిక్ నెంబర్ ఉంటుంది. అంటే ఇప్పుడు హైడ్రోజన్కి ఏంటంటే ఒక ప్రోటాన్ ఉంటుంది. అందుకని చెప్పి ఏంటంటే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 1. ఓకే, అలాగే గోల్డ్ కూడా ఏంటంటే 79 ప్రోటాన్స్ అనేవి ఉంటాయి. అందుకని గోల్డ్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 79. అలాగే మెర్క్యూరీ కూడా 80. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న లాజిక్ ఇందులో. సో ఇప్పుడు ఒక యాటంలో ప్రోటాను, న్యూట్రాను, ఎలక్ట్రాను ఉంటే వీళ్ళు కేవలం ప్రోటాన్ ఒక్కదాన్నే కన్సిడర్ చేశారు అటామిక్ నెంబర్ డిఫైన్ చేయడానికి. ఎందుకు అంటే న్యూట్రాను, ఎలక్ట్రాను అనేవి ఇప్పుడు ఒకటే మెటీరియల్. అంటే సపోజ్ నా మొబైల్ అనేది ఇక్కడ, ఈ మొబైల్ని నేను ఇలా 2 ముక్కలు చేశాను అనుకోండి. ఈ 2 ముక్కల్లో ప్రోటాన్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇదే ఒక గోల్డ్ బిస్కెట్ అనుకోండి, నేను 2 పీసెస్ చేశాను. ఈ 2 పీసెస్లో
ఇక్కడ 17 ప్రోటాన్స్ ఉంటాయి, ఇక్కడ 17 ప్రోటాన్స్ ఉంటాయి. బట్ కానీ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ అని వేరే వేరేగా ఉండొచ్చు, ఇక్కడ వేరేగా ఉండొచ్చు, ఇక్కడ వేరేగా ఉండొచ్చు. బట్ ప్రోటాన్స్ మాత్రం ఒకటే ఉంటాయి. ఓకే, సో అందువల్ల ఏంటంటే ప్రోటాన్కి చాలా మెజారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ ఉంది, అంటే దీనికి అటామిక్ నెంబర్ అనేది బిల్డ్ చేయడానికి. సరే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రోటాన్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ అర్థమైపోయింది ఈ థియరీ అంతా చెప్పిన తర్వాత. అయితే ఇప్పుడు మెర్క్యూరీలోంచి ఒక ప్రోటాన్ని మనం రిమూవ్ చేయగలిగామంటే గోల్డ్ వచ్చేస్తుంది. ఇక్కడికి చాలా ఈజీ. అయితే ఇప్పుడు మెర్క్యూరీలోంచి ఒక ప్రోటాన్ తీయడం అనేది ఎలాగా అంటే మహర్షి నిజంగానే మెర్క్యూరీని ఈ మగ్గులో వేసి ఆ ప్రోటాన్ని బయటికి తీసాడా? అంటే ఈ వాటర్ ఏదైతే ఉందో, అంటే ఈ లిక్విడ్ ఏదైతే మహర్షి యూజ్ చేశాడో, అంటే ఆ లిక్విడ్లో ఆ మెటీరియల్ని ఇలా నలపడం వల్ల ఒక ప్రోటాన్ అనేది బయటకు వచ్చేసిందా? ఆ ప్రోటాన్ బయటికి రావడం వల్ల బయటికి బంగారు రింగ్ కానీ బంగారు బిస్కెట్ కానీ వచ్చిందా? సో అలా వచ్చిందా అంటే రావచ్చు, పాసిబిలిటీ అయితే ఉంది. సో ఎలా పాసిబుల్ అంటే బేసిక్గా ఇప్పుడు ఒక లిక్విడ్ అన్నాను. బేసిక్గా మనకి 2 టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ఒకటి కెమికల్ రియాక్షన్, 2 న్యూక్లియర్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ అంటే ఏంటంటే సాల్ట్ వాటర్ అయిపోయింది. అలాగే రెడ్ కలర్ ప్లస్ వాటర్, రెడ్ కలర్ వాటర్ అంటే కెమికల్. రకరకాల కెమికల్స్ మిక్స్డ్ టుగెదర్ చేస్తే మనకి ఏంటంటే ఇంకో కొత్త బై ప్రోడక్ట్ వస్తుంది, అది కెమికల్ రియాక్షన్. మరి న్యూక్లియర్ రియాక్షన్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ న్యూక్లియర్ రియాక్షన్? న్యూక్లియర్ రియాక్షన్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో న్యూక్లియర్ రియాక్షన్ అంటే సపోజ్ మనం ఇందాక అనుకున్నాం కదా, ఇక్కడ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఆటమ్స్ అంటే ఒక మెటీరియల్ డివైడ్ చేసినప్పుడు, అలాగే ఈ న్యూక్లియర్ అంటే సపోజ్ ఇది ఒక మొబైల్ ఉంది, ఈ మొబైల్ని ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఓకే, అంటే ఇది ఒక యాటమ్, ఈ యాటమ్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇక్కడ ఒక న్యూక్లియస్ ఉంది, ఇక్కడ ఒక న్యూక్లియస్ ఉంది. ఓకే, సో ఈ రియాక్షన్ అనేది ఏంటంటే కెమికల్ రియాక్షన్ అంటే ఓవరాల్గా మనం కంటికి చూడొచ్చు. కానీ న్యూక్లియర్ రియాక్షన్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ న్యూక్లియస్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే వీటి యొక్క స్ట్రక్చర్ ఏదో ఉందో స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని తగ్గించడం, లేకపోతే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని పెంచడం. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తగ్గించడం, పెంచడం, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని తగ్గించడం, పెంచడం, ఇలా జరుగుతుంది. సో దాన్ని మనం బేసిక్గా ఏమంటామంటే న్యూక్లియర్ రియాక్షన్ అంటాం. ఓకే, న్యూక్లియర్ రియాక్షన్లో మేజర్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి న్యూక్లియర్ ఫిజన్, సెకండ్ వచ్చేసి న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకే, న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటి అంటే, ఒక పెద్ద యురేనియం మెటీరియల్ ఉందనుకోండి. ఈ పెద్ద యురేనియం మెటీరియల్ని నేను ముక్కలుగా కట్ చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఓకే, అది ముక్కలుగా కట్ చేయాలంటే నేను ఏదైనా ఒక సోర్స్ దానికి పంపించాలంటే ఉన్న స్టోర్ నేను హిట్ చేస్తున్నప్పుడు ఏంటంటే అది పీసెస్గా కన్వర్ట్ అవుతుంది. మీకు లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు చూసుండొచ్చు న్యూక్లియర్ రియాక్టర్ కానీ, పవర్ ప్లాంట్స్ కానీ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కానీ, ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఇలాంటి చోట్ల దీన్ని వాడుతూ ఉంటాం. ఓకే, అంటే మీరు వినే ఉంటారు యాక్చువల్గా యూట్యూబ్లో వాటిలో కూడా ఎంత యురేనియం ఉందంటే మన లైఫ్ లాంగ్ మన మొబైల్కి ఎంత ఛార్జింగ్ కావాలో అంత వాడేసుకోవచ్చు. లేకపోతే మన ఇంటికి అంటే ఇంత యురేనియం ఉందంటే మన ఇంటికి 100 ఏళ్ళ వరకు ఇంకా పవర్ చూసుకోకర్లేదు. సో ఆ ఇంత యురేనియం అంత వాల్యుబుల్ అనమాట, ఎందుకంటే చాలా పవర్ఫుల్ మెటీరియల్, చాలా రేడియో యాక్టివ్ మెటీరియల్ యురేనియం అనేది. ఓకే, సో అది న్యూక్లియర్ ఫ్యూజన్. సో న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ స్మాలర్ పార్టికల్స్ మనం ఇంటిగ్రేట్ చేస్తే అదొక రకమైన ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ 2 హైడ్రోజన్లు కలిపితే హీలియం అవుతుంది, హీలియం ప్లస్ సమ్ ఎనర్జీ వస్తుంది. సో దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఆయన మెటీరియల్ ఇందులో పెట్టిన తర్వాత ఇక్కడ న్యూక్లియర్ ఫిజన్ చేశాడా, లేకపోతే న్యూక్లియర్ ఫ్యూజన్ చేశాడా, లేకపోతే ఈ 2 కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఇప్పటికీ సైంటిస్టులకు తెలియని. ఓకే, సో అదే మెయిన్ మ్యాటర్. ఓకే, ఇక్కడ మగ్గులో ఏం జరిగింది అనేది చాలా మ్యాటర్ ఈ వీడియో ఒక థీమ్లో. ఓకే, అంటే ఆయన అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఆర్టిఫిషియల్ గోల్డ్ అనేది ఎలా క్రియేట్ చేశాడు. ఓకే, దీనికి ఇది మెయిన్ మ్యాటర్. అయితే ఆయన దగ్గర మెటీరియల్ ఏముంది, జనాలు అనుకుంటుంది ఏంటి, సైంటిస్టులు అనుకుంటుంది అంటే మేబీ మెర్క్యూరీ ఉండొచ్చు ఒక రకంగా, నాట్ కంప్లీట్లీ ట్రూ. ఓకే, లేకపోతే ప్లాటినం ఉండొచ్చు ఇంకో రకంగా. బట్ ఏదైనా సరే ఆ మెటీరియల్ నుంచి గోల్డ్గా కన్వర్ట్ చేయాలి అంటే సమ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. కెమికల్ రియాక్షన్ అయితే కాదు, ఎందుకంటే అంత ఈజీ కాదు. ఓకే, బట్ అంటే న్యూక్లియర్ రియాక్షన్ సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్షన్ అనుకుంటే యురేనియం మనం చేతితో పట్టుకోవచ్చా? యురేనియంని మనం చేతితో పట్టుకోవచ్చు, బట్ చాలా డేంజరస్. అనుకున్నంత ఈజీ కాదు పట్టుకోవడం. అంటే ఎవరన్నా పట్టుకున్నారంటే పట్టుకోవచ్చు, బట్ అంత ఈజీ అయితే కాదు. ఓకే, మేబీ ఆయన ఏదైనా క్లాత్ వేసుకున్నాడేమో, లేకపోతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఒక చల్లనీళ్ళలో ముంచి వెంటనే వేడి నీళ్ళలో ముంచామనుకున్నాం చేతిని, మనకేం తెలియదు. మేబీ వాళ్ళు ఏదైనా ఒక పౌడర్ ఏదైనా అంటే మహర్షులు మేబీ వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసి ఉండొచ్చు, మన శ్మశానాలకి వాటికి వెళ్తే హిమాలయాల్లో ఉండే వాళ్ళందరూ కూడా బూడిద రాసుకుంటారు. మేబీ ఏదైనా రాసుకొని అందులో ముంచి ఆ రియాక్షన్ అనేది ఆయన చేశాడేమో,
మనకు తెలియదు. ఓకే, సో వీటి మీద చాలా రీసెర్చ్ అయితే జరుగుతుంది, బట్ కంప్లీట్గా క్లియర్ కట్గా ఆన్సర్ అయితే తెలియదు ఎలా వచ్చింది బయటికి అని. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే రీజన్స్ కారణాలు అవడానికి మేబీ ప్లాటినం ఒకటి, సెకండ్ ఏంటంటే మెర్క్యూరీ ఒకటి. ఈ రెండింటిలో ఏదో ఒకటి వాళ్ళు లోపల వేస్తున్నారు. లోపల మేబీ యురేనియం అయి ఉండొచ్చు, లేకపోతే యురేనియంతో పాటు ఇంకేమన్నా మెటీరియల్స్ ఆల్రెడీ ఉండొచ్చు. అంటే లోపల లిక్విడ్ ఏముంది, అంటే మగ్గులో లిక్విడ్ ఏముంది అది ఎవరికి తెలియదు. సో ఆ లిక్విడ్ని మనం ఐడెంటిఫై చేయగలిగి ప్లస్ ఈ మెటీరియల్ని ఐడెంటిఫై చేయగలిగితే మనకు అవుట్పుట్ అయితే వచ్చినట్టే. అయితే ఇంకొక టాపిక్ ఏంటంటే సైంటిస్టులు ఆల్రెడీ మెర్క్యూరీ మీద రీసెర్చ్ చేశారు. అంటే ఇప్పుడు నేను ఏదైతే ఇందాక మీకు మెర్క్యూరీ మెటీరియల్ చెప్పాను, ఒక ప్రోటాన్ బయటికి తీస్తే అవుతుంది న్యూక్లియర్ రియాక్షన్స్ మెర్క్యూరీ మీద జరిపి వాటి యొక్క ప్రోటాన్ యొక్క స్ట్రక్చర్ని, అందులో ఒక ప్రోటాన్ని బయటికి తీసి 80లో ఒకటి బయటికి తీసి ట్రై చేశారు. గోల్డ్ వస్తుందో రావట్లేదు. గోల్డ్ అయితే వచ్చింది, కాకపోతే అంటే మనకు వచ్చింది గ్రామ్ బంగారం అయితే వీళ్ళు ఖర్చు పెట్టింది ఒక 10 కేజీలు బంగారం లేకపోతే ఒక 20 కేజీలు బంగారం. ఆ రేంజ్లో ఖర్చు పెడితే ఒక మిలియన్లో గోల్డ్ అనేది బయటకు వచ్చింది. సో అప్పుడు సైంటిస్ట్కి అర్థమైంది ఏంటంటే ఇది జరగడానికి పాసిబిలిటీ ఉంది, బట్ అనుకున్నంత ఈజీగా. అంటే ఏంటంటే ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్లో న్యాచురల్గా అంటే మన భూమిలో ఈ గోల్డ్ ఆల్రెడీ ఏదైతే ఉందో డిగ్గింగ్ చేసి బయటకు తీస్తున్నామో ఆ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది, అంటే బయటికి వెళ్ళి ఈజీ కొనుక్కోవడానికి. బట్ మనం ఆర్టిఫిషియల్గా గోల్డ్ క్రియేట్ చేయాలంటే అవుతుంది, బట్ అంత ఈజీగా చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా హెక్టిక్ ప్రాసెస్, చాలా డబ్బుతో కూడుకున్న ప్రాసెస్. అవసరమైతే ఇంకా మనుషులు కూడా చచ్చిపోవచ్చు జరిగే ప్రాసెస్లో ఏమన్నా ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఎందుకంటే ఇది న్యూక్లియర్ రియాక్షన్, నాట్ ఏ కెమికల్ రియాక్షన్. కెమికల్ అంటే చేతితో గ్లౌజ్ వేసుకొని మనం ముంచేయచ్చు. న్యూక్లియర్ రియాక్షన్ అంటే అంత ఈజీగా ఒక క్లోజ్డ్ స్పేస్ ఉండాలి, క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో మనం కూడా ఏంటంటే ఆ యురేనియం మెటీరియల్ అనేది మనకి తగలకూడదు. అంటే యురేనియం మనం పట్టుకోవచ్చు కానీ బట్ మనం పీల్చుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఏంటంటే పట్టుకోవచ్చు, బట్ ఎలాగే ఏదైనా ఒక మెటీరియల్ మనం లెడ్ మెటీరియల్ కానీ ఇలాంటిది ఏదైనా ఒక లెడ్ షర్ట్స్ అలాగే లెడ్ గ్లోవ్స్ ఇలాంటివి ఏమైనా వేర్ చేసి మనం ముట్టుకున్నట్లయితే పాసిబుల్ అవుతుంది. సో ఇలాగే ఏంటంటే ఆర్టిఫిషియల్ గోల్డ్ని క్రియేట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది, బట్ అగైన్ ఇందాక నేను అన్నట్టు చాలా కాస్ట్లీ ప్రాసెస్, అంత ఈజీ కాదు. ఓకే, సో మీకు అందరికీ కూడా ఈవేళ ఒక టాపిక్ గురించి అంటే పూర్వం మన మహర్షులు ఎలాగైతే గోల్డ్ని బయటకు తీసేవారో నాకు తెలిసినంత అంటే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ వాట్ ఎవర్ అవైలబుల్ మార్కెట్లో ఉందో అంత నాలెడ్జ్ అయితే నేను ఇక్కడ షేర్ చేయగలిగాను. స్టిల్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్, న్యూక్లియర్ సైంటిస్టులు స్టిల్ వర్క్ చేస్తున్నారు. అంటే గోల్డ్ మీదని కాదు, ఇంకెన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు అనే దాని మీద. అందులో ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ అప్లికేషన్. నా వీడియో కనుక మీకు నిజంగా వర్తబుల్ అనిపించి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి టాపిక్ అర్థమయ్యేటట్టు చెప్పానండి. సో దానివల్ల చాలా మంచి జరుగుతుంది, వాళ్ళకి మంచి నాలెడ్జ్ వస్తుంది చిన్నప్పుడే. ఓకే, థ్యాంక్ యూ ఆల్. డైలీ మోటివేషన్.